Hi students, welcome to Grow Up Online Choices and welcome to the class of Theory of Equations from Max 2A. సో ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2A నుండి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుండి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఓకేనా? సో వి ఆల్రెడీ నో దట్ మేము ఎంపీసీ ఓకేనా ఫర్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మేము ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం టు గెట్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ద ఐపీ ఎగ్జామినేషన్స్. సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిలీజెస్ ద ఐపీ ఎగ్జామినేషన్ డేట్స్. ఓకేనా? సో మనకి ఐపీ స్కోర్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వెయిటేజ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవుట్ ఆఫ్ వచ్చాయో ఓవరాల్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ వి ఆల్రెడీ నో దట్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు. సో ఎంపీసీ కూడా దానికి యాడ్ అయింది అనుకోండి, బెస్ట్ మార్క్స్ అనేవి మనకి ఐపీ ఎగ్జామినేషన్లో మనకి బెస్ట్ మార్క్స్తో రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా? విచ్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వెయిటేజ్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఎవరైనా సరే మా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే సో ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ 7095618076. ఓకేనా? డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నౌ లెట్ us జంప్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. Today we are going to explain about the theory of equations. Today we are going to explain about the theory of equations, 8 marks questions. Theory of equations, 8 mark questions. ఓకేనా? ఇది ఒక వీడియోలో కంప్లీట్ చేయలేం కాబట్టి రిలీజెస్ ద సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తాం. ఓకేనా? సో వి అబ్జర్వ్ దట్ టోటల్లీ మనకి 19 క్వశ్చన్స్ ఉన్నాయండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుండి ఎస్ఏ క్వశ్చన్స్ కింద వచ్చే ప్రాబిలిటీ మనం చూసినట్లయితే సో టోటలీ 19 క్వశ్చన్స్. సో 19 క్వశ్చన్స్ కూడా యూ మే ప్రాబబ్లీ ఒక 8 అంటే ఒక వీడియోకి 2 క్వశ్చన్స్ చొప్పున ఒక 9 వీడియోస్లో ఓకేనా సిరీస్లో ఒక సిరీస్ విధంగా చూద్దాం. ఓకేనా? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో సారీ, ఇట్స్ అండ్ 7 మార్క్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ సాల్వ్ the equation x power 4 minus 10x cube plus 26x square minus 10x plus 1 is equal to 0. Okay na? So this is the important 7 mark question, the first important 7 mark question. Okay, so first ఎప్పుడు కూడా ఓకేనా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈక్వేషన్ ద హైయెస్ట్ పవర్ ఈస్ 4. సో వి అబ్జర్వ్ ద ఈ ఈక్వేషన్కి మనకి ఎన్ని రూట్స్ వస్తాయండి? 4 రూట్స్ వస్తాయి. ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ వస్తాయి? 4 రూట్స్ వస్తాయి. మనం ఏ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినాం హైయెస్ట్ పవర్లు ఏదైతే ఉందో మనకి అన్ని రూట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం రాయాలి? సో గివెన్ ఈక్వేషన్ రాసుకుంటాం. సో వాట్స్ ద గివెన్ ఈక్వేషన్? సో ద గివెన్ ఈక్వేషన్ ఈస్ x power 4 minus 10x cube plus 26x square minus 10x plus 1 is equal to 0. This will be considered as equation 1. Okay na? So first step ఏం చేసాం? గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఓకే, సో దిస్ విల్ బి కంపేర్ మనకి జనరల్ ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా? వీ హ్యావ్ జనరల్ ఈక్వేషన్ a0 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ a1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 plus a2 into x power n minus 2 plus so on an minus 1 into x plus an is equal to 0. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ ఏ నాట్ దేనికి ఈక్వల్ అయిందండి? ఏఎన్కి ఈక్వల్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కోఎఫిషియంట్ 1 అయినా సో దిస్ ఈజ్ ఏ నాట్. ఇది ఏ నాట్ కిందకి తీసుకుంటే ఇది కాన్స్టెంట్ ఏమవుతుందండి? ఇది ఏఎన్. Okay, and next one is a1 is equal to an minus 1. So an is equal to a0 is equal to an and a1 is equal to an minus 1. So this can be classified as class 1 of reciprocal equation. This is considered as class 1 of reciprocal equation. Class 1 of రెసిప్రోకల్ ఈక్వేషన్. ఓకేనా? ఒకసారి స్టెప్ వైజ్గా మళ్ళీ ఒకసారి చూద్దామా? సో ఫస్ట్ ఏం చేసానండి, దీన్ని ఒక స్టెప్ 1 కింద కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేశాను? గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఓకేనా? దిస్ విల్ బి కంపేర్డ్ విత్ ద జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే నాకు ఏమర్థమైంది? ఏ నాట్ అనేది ఏఎన్కి ఈక్వల్ అయింది, ఏ1 అనేది ఏఎన్ మైనస్ 1కి ఈక్వల్ అయింది.
So this is the class one of reciprocal equation కింద నేను ఐడెంటిఫై చేశాను. సో ఒకసారి గివెన్ ఏదైతే అబ్జర్వ్ చేసినా అది అర్థమా? సో గివెన్ ఈక్వేషన్, ఓకే, సో యు అబ్జర్వ్ దట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ, ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ, ఓకేనా? ఎక్స్ పవర్ 4 అనేది ఈవెన్ డిగ్రీ అవుతుందా? సో వీ మే అబ్జర్వ్ దట్ ఎక్స్ పవర్ 4, ఓకే, గివెన్ ఈక్వేషన్ ఈస్ ఈవెన్ డిగ్రీ and it is reciprocal comes under reciprocal equation of class 1, reciprocal equation of class 1, ఓకే. ఒకసారి స్టెప్ వైజ్ చూద్దాం మళ్ళీ. సో గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం, దిస్ విల్ బి కంపేర్డ్ విత్ ద జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకున్నాం, ఓకే. నాకు ఏమర్థమైంది? a0 ఈస్ ఈక్వల్ టు an అండ్ a1 ఈస్ ఈక్వల్ టు an-1, ఓకేనా? సో మనం అబ్జర్వ్ చేస్తే, సో దిస్ గివెన్ ఈక్వేషన్ ఈస్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1, ఓకేనా? సో ఎప్పుడైతే ఈవెన్ డిగ్రీ వచ్చి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 వచ్చిందో, సో ద ఈక్వేషన్ 1, దిస్ ఈక్వేషన్ 1 ఈస్ డివైడ్ విత్, ఓకేనా, దిస్ ఈక్వేషన్ 1 ఈస్ డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా, డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా? సో మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేయాలి, ఇదంతా మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి. ఒకసారి మనకి ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్, ఓకే, ద ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ దట్ ఈవెన్ డిగ్రీ ఉంది, ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది. అంటే ఏంటి? సేమ్ సైన్ ఉన్నది, ఓకేనా. ఇక్కడ -10 ఉంది, -10 ఉంది. కంపేర్ చేసినప్పుడు మనకి ఏం మిగిలిపోయిందండి? ఎక్స్ స్క్వేర్ ఒకటి సింగిల్ గా ఉందా? అంటే ఇక్కడ +1 ఉంది, -10 ఉంది. సో ఓన్లీ వి లెఫ్ట్ విత్ ఎక్స్ స్క్వేర్, 26 ఎక్స్ స్క్వేర్ అనేది మిగిలిపోయింది. సో ఎప్పుడైతే 26 ఎక్స్ స్క్వేర్ మనం మిగిలిపోయిందో దాంతో డివైడ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఒకవేళ ఇఫ్ ఇన్ ఏ కేసులో మీరు ఎగ్జామ్లో ఇది ఏ క్లాస్ 1 ఆఫ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అవుతుందా లేదా, రెసిప్రోకల్ ఈక్వేషన్ అయితే ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలా లేదా, -1 +1 రూట్స్ అవుతాయని కన్ఫ్యూజన్ వస్తే, సో ఎప్పుడైతే మనకి ఈవెన్ డిగ్రీ వచ్చి సేమ్ సైన్తో కంపేర్ చేస్తూ వీళ్ళు లెఫ్ట్ విత్ ఎక్స్ స్క్వేర్ అనేది మిగిలిపోయిందో, సో దాన్ని మనం దాంతో డివైడ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఓకేనా? సో ఒక సింపుల్ ఈజీ వే టు రిమెంబర్ అనమాట, ఓకేనా? సో ఎప్పుడు కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాలి. సో ఇది ఒక సింపుల్ వే టు రిమెంబర్, ఓకే. సో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం గివెన్ ఈక్వేషన్ని. సో గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ రాద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 10x³ ప్లస్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఎక్స్ పవర్ 4 అండ్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా? సో ఓకేనా, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నాతో పాటుగా మీరు కూడా చేయండి, ఓకేనా? ప్రాక్టీస్ అయిపోద్ది అట్ ఏ టైం. సో 26 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు 0, ఓకేనా? సో యూ మే అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్ములా, ఓకేనా? ఏ ఫార్ములా ఉందండి? ఏ పవర్ m బై ఏ పవర్ n. సో ఫార్ములా ఏమవుతుంది? ఏ పవర్ m-n. అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 4 - 2 అంటే ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్, ఓకేనా? అండ్ నెక్స్ట్ 26 x క్యాన్సిల్, నెక్స్ట్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ని ఒక దగ్గర తీసుకొచ్చా. సో సారీ, ఇక్కడ అంత మిగులుతుంది ఓన్లీ ఎక్స్, ఓకేనా? ఓన్లీ ఎక్స్ మిగులుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ నుండి ఒక దగ్గర తీసుకొచ్చాం అనుకోండి, ఎక్స్ నుండి కూడా ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, అంతేనా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ -10 ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే -10 కామన్ తీసాం అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఎక్స్, ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0, 26 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈక్వేషన్ 2, ఓకేనా? ఐ హోప్ ఇక్కడ వరకు కూడా క్లియర్ అనుకుంటాను. నౌ లెట్ us try to solve the remaining one.
సో హియర్ మనం ఇక్కడ ఏమనుకోవాలంటే పుట్ ఓకేనా ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఓకేనా కొన్ని కండిషన్స్ లో y అనుకుంటాడు. సో వాట్ ఎవర్ మేబీ అవి ఏదో ఒక కాన్స్టెంట్ పెట్టుకున్నాం. ఓకేనా పుట్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా ఎగ్జామ్ లో కూడా షార్ట్ కట్స్ రాయకూడదండి. ఓకేనా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి బిఎస్ అని రాస్తారు. సో ఎగ్జామ్ లో మనం షార్ట్ కట్స్ యూజ్ చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ లో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి ఎక్స్. మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే పక్కన రాసుకోండి ప్రాబ్లం లేదు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ స్టెప్లో కన్ఫ్యూజ్ అయ్యారంటే టోటల్గా ఆన్సర్ అనేది మొత్తం అంతా కూడా పోతుంది. ఓకేనా సో బి అనేది ఏమవుతుందండి 1/x. ఇప్పుడు సాల్వ్ చేద్దామా ఏ స్క్వేర్ అంటే ఎంత ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎంత 1/x స్క్వేర్ ప్లస్ 2ab. 2a ఎంత అండి ఎక్స్ బి ఎంత 1/x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇటువైపు వచ్చింది అనుకోండి 2 అనేది ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఓకేనా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం అబో ఈక్వేషన్లో. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి యూ విల్ గెట్ ఓకేనా ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఓకేనా ఫ్రమ్ ఈక్వేషన్ 2 యూ విల్ గెట్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది ఫస్ట్ ఈక్వేషన్ 2 రాదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏం రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ 2. ఓకేనా సో ఏమవుతుందండి ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 10 ఇంటూ ఏ ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 10a ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫర్దర్గా రాసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 26 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో that will give rise to a square minus 10a plus 24 is equal to 0. ఓకేనా సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసాం అనుకోండి. ఓకేనా సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎంత అవుతుంది ఫ్యాక్టరైజ్ చేస్తే ఓకేనా సో ఫ్యాక్టరైజ్ చేస్తే -6a అండ్ -4a ఏమవుతుందండి ఏ స్క్వేర్ -6a -4a ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ అనేది కామన్ తీసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ -6. ఓకేనా ఇక్కడ -4 అనేది కామన్ తీస్తే ఏ -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండింటిలో ఏ -x అనేది కామన్ తీస్తే సో ఇందులో ఏ -x కామన్ తీస్తే విల్ గెట్ ఏ -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇండివిజువల్గా మనం ఏం రాసుకోవచ్చు ఏ -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా ఇవి 2 కేసెస్ కింద రాద్దాం. ఓకేనా ఇవి మనం 2 కేసెస్ కింద రాసాం అనుకోండి ఏమవుతుంది కేస్ 1. ఓకేనా కేస్ 1 ఓకే సో ఏ మైనస్ 6 is equal to 0 that gives rise to a is equal to 6 and this is case 2. కేస్ 2 ఏమవుతుందండి ఏ మైనస్ ఓకేనా ఇది ఏ -4 ఈజ్ ఈక్వల్ టు 0 ఏ -4 ఈజ్ ఈక్వల్ 0 దట్ గివ్స్ రైజ్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనం గివెన్ ఈక్వేషన్ ఏమనుకున్నాం పుట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అండి 6. ఎల్సిఎం 1 తీసాం అనుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా సో దీన్ని ఏమైనా రాస్తాం ఫర్దర్గా ఇటువైపు వెళ్ళిందని మల్టిప్లై చేస్తున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6x. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకేనా. సో దిస్ ఈస్ ద వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా. ఏ వాల్యూ ఎంత 4. సో డైరెక్ట్ ఫార్ములాలో రాసాం అనుకోండి ఏ. ఓకేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4. ఎల్సిఎం ఎక్స్ చేస్తే ఎంత ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. సో దట్ గివ్స్ రైస్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈస్ అనదర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో వీ హ్యావ్ ద ఫార్ములా ఏంటండి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఐ హోప్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఎందువల్లంటే మనకి ఆ ఫ్యాక్టరైజేషన్ వరకు మనకి కొద్దిగా టిపికల్గా ఉంటుంది. సో ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ నుండి మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఈజీ కేసెస్ అన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను. ఓకేనా. సమ్స్ ఇవన్నీ కూడా ఈ మోడల్ వచ్చే సమ్స్ అన్ని కూడా ఇలాగే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో సో కన్సిడర్డ్ ఇక్కడ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. దీన్ని జనరల్ ఈక్వేషన్ తో కన్సిడర్ చేసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత అవుతుందంటే కోఎఫిషియంట్ ఏం లేదంటే 1. ఏ వాల్యూ 1, బి వాల్యూ ఎంత -6, సి వాల్యూ ఎంత అండి 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 into 1 by 2 into 1. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది ఫర్దర్గా సింప్లిఫై చేస్తే దట్ ఎంప్లాయీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 36 - 4/2a. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32/2. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఇక్కడ వరకు కూడా ఓకేనా అందరూ కూడా చేయగలరండి. యావరేజ్ టు అబోవ్ స్టూడెంట్ వరకు అందరూ కూడా చేయగలరు. కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడితో వదిలేస్తారు రూట్ 32ని ఎలా రాయాలి. ఓకేనా. సో రూట్ 32ని ఎలా రాయాలని చెప్పేసి అని ఇక్కడితో కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం రూట్ 32ని ఎలా రాయొచ్చు 4√2 కింద రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేసాం అనుకోండి 16 × 2 ఎంత అండి 16 × 2 ఎంత అవుతుంది 32 అవుతుంది. కాబట్టి మనం ఎలా రాయొచ్చు 4√2 కింద దీన్ని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ రాసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది 4√2 కింద ఎక్స్. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 4√2/2. సో ఇందులో 2 కామన్ తీసాం అనుకోండి పైన సో ఏమవుతుంది 3 ప్లస్ 2√2 ఓకేనా ప్లస్ ఆర్ మైనస్ 2√2/2. ఈ 2 క్యాన్సిల్ అయితే అక్కడ ఏంటండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2. ఓకేనా. ఇక్కడ 2 రూట్స్ వచ్చాయి అంటే 3 ప్లస్ 2√2 3 మైనస్ 2√2. ఓకేనా. నెక్స్ట్ కేస్ 2 సాల్వ్ చేద్దాం. సో కేస్ 2లో కూడా సేమ్ ఫార్ములా. ఓకేనా. దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత అండి ఏ వాల్యూ 1. ఓకేనా. బి వాల్యూ -1, సి ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఫస్ట్ ఒక సమ్ చేసినప్పుడే కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది. ఓకేనా. రిమైనింగ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా మనకి ఏమనిపించదు. ఓకేనా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకేనా. బి వాల్యూ ఎంత అండి -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1/2a అంటే 2 ఇంటూ 1. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 16 - 4/2. ఓకేనా. సో ఇది ఎంత అవుతుంది 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 12/2. సో అగైన్ ఇక్కడ కన్ఫ్యూజన్ √12ని ఎలా రాస్తామని చెప్పేసి. ఓకేనా. సో √12ని ఎలా రాస్తామని చెప్పేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు √12ని మనం 2√2 కింద రాసుకోవచ్చు. స్క్వేరింగ్ చేస్తే 4
ఓకేనా. దీన్ని 2√3 కింద రాసుకుంటాం. ఓకేనా. స్క్వేరింగ్ చేస్తే 4. ఓకేనా. 4 × 3 ఎంత 12. ఓకేనా. 2√3 కింద మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని రాసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4 ± 2√3/2. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే ఏమవుతుంది? 2 × 2 ±√3/2. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పై దాంట్లో మాత్రమే 2 కామన్ తీసుకున్నాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చిందండి x వాల్యూ? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2 ± √3. ఓకేనా. సో మనకు వచ్చిన వాల్యూస్ రాద్దామా? మనకు వచ్చిన వాల్యూస్ చూసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 3 ± 2√2 అండ్ సెకండ్ కేసులో x ఈజ్ ఈక్వల్ టు 2 ± √3. సో టోటల్గా రాసాం అనుకోండి. ఓకేనా. 3 + 2√2 అండ్ 3 - 2√2 and 2 + 2√3 2 + √3 and 2 - √3 are the roots of the given equation. Are the roots of the given equation. ఓకేనా. సో క్వశ్చన్ స్టార్టింగ్ లో చెప్పానండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? సో హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి? 4. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 4. సో ఎన్ని రూట్స్ వస్తాయని చెప్పాను? 4 రూట్స్. సరిపోయా? 4 రూట్స్ ఏంటంటే 3 + 2√2, 3 - 2√2, 2 + 2 + √3 and 2 - √3 are the roots of the given equation. In this way, we have to solve the given equation which is present in class 1 of reciprocal equation. ఓకేనా. ఐ హోప్ ద అబోవ్ క్వశ్చన్ అనేది క్లియర్ అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఒకసారి చూద్దాం. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ 7 మార్క్ క్వశ్చన్, దట్ ఈస్ సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ - 10x³ + 26x² - 10x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం, దాని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసాం. సో మనం కంపేర్ చేస్తే ఇక్కడ కోఎఫిషియెంట్స్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఏమన్నా కోఎఫిషియెంట్స్ అబ్జర్వ్ చేస్తే 1, ఓకేనా, +1 +1, -10 -10. సో వి లెఫ్ట్ విత్ x² తో లెఫ్ట్ అయింది. ఓకే, దిస్ ఈస్ we observe that even degree class 1 ఈక్వేషన్ రెసిప్రోకల్ ఈక్వేషన్ కింద నేను ఐడెంటిఫై చేసాను. అంటే నేను ఏ విధంగా చెప్తున్నాను అంటే, ఇఫ్ ఇన్ ఏ కేస్ వి అబ్జర్వ్ దట్ గివెన్ ఈక్వేషన్ ఇస్ ఈవెన్ డిగ్రీలో ఉంది. ఓకేనా. సో మనం ఎలా కోఎఫిషియెంట్స్ అనే ఫస్ట్ ది అండ్ ది కంపేర్ చేసుకున్నప్పుడు, సో వి లెఫ్ట్ విత్ x² తో x² ఒకటి లెఫ్ట్ అయిపోయింది అనుకోండి. సో మనం దేన్ని ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం? డివైడింగ్ విత్. ఓకే, x² తో డివైడింగ్ అని స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసిన తర్వాత x² + 1/x² మైనస్ ఇక్కడ x² నుండి ఒక సైడ్కి x ఒక దగ్గరికి కోఎఫిషియంట్ అనేది ఒక దగ్గర తీసుకుంటే ఇలా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం? పుట్ x + 1/x = a అంటున్నాం. ఓకే, మనకి x² + 1/x² కూడా కావాలి కదా. అందుకని ఏం చేసాం? స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ వేస్తే ఏ ఫామ్లోకి వచ్చింది? a + b² a² + b² + 2ab. సో కన్సిడర్ చేసుకోండి, ఏ అనేది ఎంత. ఇక్కడ ఈ ఈక్వేషన్ ప్రకారం ఏ వాల్యూ ఎంత? x. బి వాల్యూ ఎంత అండి? 1/x. ప్రతిదీ కన్సిడర్ చేసుకుని ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కన్సిడర్ చేయడంలో, కంపేర్ చేయడంలో తప్పేం కాదు. ఓకేనా. సో ఫస్ట్ మనం నీట్గా అర్థమైంది అనుకోండి, సెకండ్ సమ్లో మనం స్పీడప్ అవ్వచ్చు. ఓకేనా. సో టోటల్ చేస్తే వి విల్ గెట్ x² + 1/x² = a² - 2 వచ్చింది. ఓకేనా. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఏమొచ్చిందండి? ఫ్యాక్టరైజ్ చేసాం అనుకోండి, వి విల్ గెట్ ఏ వాల్యూ 6 వచ్చింది. అండ్ కేస్ 1లో ఏ వాల్యూ 6 వచ్చింది, కేస్ 2లో ఏ వాల్యూ 4 వచ్చింది. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా x + 1/x = ఏమనుకున్నాం కదా. సో దీని క్వాడ్రాటిక్ ఈక్వల్ ఫామ్లోకి తీసుకొచ్చాం అనుకోండి, విల్ గెట్ ద రూట్స్ 3 ± 2√2 అండ్ అనదర్ a = 4కి 2 ± √3. సో టోటల్గా ఎన్ని రూట్స్ వచ్చాయండి? యూ విల్ గెట్ 4 రూట్స్. ఓకేనా. మనకు టోటల్గా 4 రూట్స్ అని వచ్చాయి. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 1 రెసిప్రోకల్. ఈవెన్ డిగ్రీ ఆఫ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ నౌ లెట్ us try to solve the second one. So the second one is, okay, second one is solve 6x⁴ - 25
x power 5 plus 31 x power 4 minus 31 x square plus 25x minus 6 is equal to 0. Okay, now? So solve 6x power 4, 6x power 6 minus 25 into x power 5 plus 31 into x power 4 minus 31 x square plus 25x minus x is equal to 0. ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ప్రొసీజర్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి 6 అంటే ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ వస్తాయి, ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ వస్తాయని తెలుసు, 6 రూట్స్ వస్తాయని తెలుసు. ఓకేనా. సో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఏం రాయాలి. సో గివెన్ ఈక్వేషన్, ఫస్ట్లీ గివెన్ ఈక్వేషన్ రాస్తే ఎక్స్ 6x పవర్ 6 minus 25 x power 5 plus 31 x power 4 minus 31 x square plus 25 x minus 6 is equal to 0. This is considered as equation 1. Okay. So దీని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసాం. మనది ఏంటి, a0 into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus so on an minus 1 into x plus an is equal to 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా. సో a0 is equal to minus an. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ a1 is equal to minus an minus 1. ఓకేనా. సో ప్రీవియస్ సమ్లో ఏమైంది, a0 is equal to an అయింది. ఇక్కడ ఏమవుతుంది, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి అనమాట. సో ఎలాంటి వాటిలో ఏముంటుంది, దిస్ ఈస్ క్లాస్ 2 of reciprocal equation. ఓకేనా. దిస్ ఈస్ క్లాస్ 2 of reciprocal equation. This is class 2 of reciprocal equation. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మన క్వశ్చన్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ అండి. మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో మాత్రం రాంగ్ వేలో మనం అర్థం చేసుకున్నామా టోటల్ సమ్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. ఓకేనా. సో కాన్క్లూజన్ తర్వాత ఏంటి, నేను ఏం అబ్జర్వ్ చేశాను, గివెన్ ఈక్వేషన్ అనేది ఈవెన్ డిగ్రీలోనే ఉంది. ఓకేనా. గివెన్ ఈక్వేషన్ అనేది ఈవెన్ డిగ్రీలో ఉంది, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆపోజిట్లో ఉంది. అంటే ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ప్రీవియస్ ఏమైంది, ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయినప్పుడు x స్క్వేర్ తో డివైడ్ చేసాం. కానీ ఇక్కడ ఏమవుతుందండి, ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. +6 -6 -25 +25 +31 -31 ఆపోజిట్ సైన్స్ అని ఉన్నాయి. ఇక్కడ x స్క్వేర్ ఏమైనా మిగిలిందా, డివైడ్ చేయడానికి లేదు. సో ఇది ఏ క్లాస్లోకి వస్తుంది, క్లాస్ 2లోకి వస్తుంది. సో క్లాస్ 2 అయినప్పుడు సో మనకు ఆటోమేటిక్గా 6 రూట్స్లో -1 అండ్ +1 are the roots of the equation, are the roots of given equation, అర్థమైందా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మన కేటగిరైజ్ చేయడంలో ఉంటుందండి ఈక్వేషన్. ఓకేనా. సో +6 -6 -25 +25 +31 -31 ఇక్కడ x స్క్వేర్ ఏమి మిగిలిందా, లేదు. ఏ డిగ్రీ, ఈవెన్ డిగ్రీ. టోటల్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎంత రావాలి, 6 రావాలి. సో ఈ క్లాస్లో ఓకేనా, ద గివెన్ ఈక్వేషన్ కమ్స్ అండర్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే ఆటోమేటికల్లీ +1 అండ్ -1 అండ్ +1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఎన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలని, ఇంకా 4 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని బై సింథటిక్ మెథడ్, ఓకేనా, బై యూజింగ్ ఆఫ్ సింథటిక్ డివిజన్. ఓకేనా. బై యూజింగ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ చేసి x పవర్ 6 కాస్త x పవర్ 6 ఉన్నది కాస్త x పవర్ 4కి తీసుకురావాలి. ఓకేనా. ఎప్పుడైతే x పవర్ 4 తీసుకొచ్చామో ఆటోమేటిక్గా మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, మన క్వశ్చన్ 1లో అప్లై చేసిన కాన్సెప్ట్ x స్క్వేర్తో డివైడ్ చేయడం ఉందా, ఈవెన్ డిగ్రీ విత్ క్లాస్ 1తో ఈవెన్ డిగ్రీ ఆఫ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 వచ్చింది. ఎప్పుడైతే అది వస్తుందో x స్క్వేర్తో డివైడ్ చేస్తే రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కూడా సేమ్ టు సేమ్. ఓకేనా. సో ఇది సింథటిక్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఒకసారి చూడండి.
సో గివెన్ ఈక్వేషన్ ఇక్కడ పక్కన రాసుకుందాం, ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అనేది ఇక్కడ సైన్ రాసుకుంటాం, వై బికాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 6x⁴ మైనస్ 25x⁴ ప్లస్ 31x⁴, ఓకేనా, మైనస్ 31x² ప్లస్ 25x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో సార్ ఎందుకు సార్ సైన్ రాశారంటే ఈ సింథటిక్ డివిజన్ లో హైయెస్ట్ పవర్ నుండి మనం లోయెస్ట్ వరకు కూడా రాసుకోవాలి. ఫర్ రెఫరెన్స్ మనం తప్పులు చేయకుండా ఉండాలంటే ఎలా రాసుకుంటాం అంటే x⁴ కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి, ఓకేనా. x⁴ x⁴ x⁴, x⁴, x కాన్స్టెంట్, ఓకేనా. x⁴ కోఎఫిషియెంట్ ఎంత అండి 6, ఓకేనా. x⁴ కోఎఫిషియెంట్ ఎంత -25, x⁴ కోఎఫిషియెంట్ ఎంత 31 ప్లస్ 31, x³ కోఎఫిషియెంట్ ఎంత, ఇక్కడ x³ కోఎఫిషియెంట్ ఉందా, ఏమి లేదు కాబట్టి 0. సో నేను ఇందుకు రాసాను అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి అని. ఈ హైయెస్ట్ ఎక్స్లోని హైయెస్ట్ పవర్ నుండి లోయెస్ట్ వరకు ఎందుకు రాసానంటే, సో జనరల్గా మన ఈక్వేషన్ చూసి ఇది x³ అనేది నెగ్లెక్ట్ చేసేస్తాం. సో సింథటిక్ డివిజన్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది అనమాట, మనకి x⁴లో ఈక్వేషన్ రాదు. సో అందువల్లే నేను x⁴ నుండి ఫస్ట్ పైన ఎలా రాసుకుని రెఫరెన్స్ అలవాటు అయ్యే వరకు, మీకు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రాయవలసిన అవసరం లేదు, ఓకే. క్వశ్చన్ మాత్రం రెఫరెన్స్ చూసుకుని రాయాలి. x² కోఎఫిషియెంట్ అంతా -31, x కోఎఫిషియెంట్ అంతా 25, కాన్స్టెంట్ అంతా 6, ఓకేనా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం -1 అండ్ +1 ఇస్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అని. ఒకసారి చూద్దాం, -1, ఓకేనా. ఫస్ట్ ఎప్పుడు కూడా 0 తీసుకుంటే రెండు ఇక్కడ ఉన్నాయి ఏం చేయాలి, ప్లస్ చేయాలి, ఇక్కడ ఇటువైపు వచ్చి మల్టిప్లై చేయాలి. 6 + 0 ఎంత 6, ఓకేనా. -1 ఇంటూ 6, ఓకేనా. ఇటువైపు మల్టిప్లై చేయాలి, ఇటువైపుని ప్లస్ చేయాలి. -1 ఇంటూ 6 ఎంత అండి -6, ఓకేనా. ఇప్పుడు ప్లస్ చేయాలి. -25 -6 ఎంత అవుతుంది -31, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, రెండు కూడా ఇంటూ చేయాలి, అంటే ఏమవుతుంది -1 ఇంటూ -31 ఎంత అవుతుంది +31. ఇప్పుడు రెండు ప్లస్ చేయాలి, ఎంత అండి 31 + 32 62. ఇప్పుడు అగైన్ ఏం చేయాలి -1 ఇంటూ 62 -62. ఇప్పుడు రెండు ప్లస్ చేస్తే -62, -1 ఇంటూ -62 ఎంత +62, ఓకేనా. 62 నుండి 31 తీసేస్తే ఎంత అవుతుందండి 31, ఓకేనా. -1 ఇంటూ 31 ఎంత అండి -31, ఓకేనా. సో -31 నుండి 25 చేస్తే -6, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అండి, ఓకేనా. ఇక్కడ ఈక్వేషన్లో -6, ఓకేనా. సో ఇక్కడ ఎంత అవుతుందండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది +6. సో టోటల్ ఎంత వచ్చిందండి 0, ఓకేనా. సో ఇది 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది -1 రూట్. ఇప్పుడు ఏం చేయాలి మనం +1, ఓకేనా. +1 కూడా ఒక రూట్ కింద కన్సిడర్ చేసుకున్న ప్లస్ సేమ్ మెథడ్, ఓకేనా. 0, 6 + 0 ఎంత అండి 6, 1 ఇంటూ 6 ఎంత, ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 6 ఎంత 6, -31 నుండి 6 తీసి అనుకోండి -25, 1 ఇంటూ -25 -25 ఎంత అవుతుంది 37, ఓకేనా. 1 ఇంటూ 37 ఎంత 37, సో ఎంత మిగిలిందండి -25, ఓకేనా. 1 ఇంటూ -25 ఎంత అండి -25, ఎంత అవుతుందండి 6, ఓకేనా. 1 ఇంటూ 6 ఎంత 6, ఇక్కడ ఎంత అవుతుందండి టోటల్గా -6 + 6 0, -6 + 6 0. సో ఇక్కడ నుండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, ఓకేనా. ఇది కాన్స్టెంట్, ఇది ఎక్స్, ఇది x², ఇది x³ ఇది x⁴. ఇప్పుడు రాద్దాం ఈక్వేషన్ అనేది ఏమవుతుందో. సో ఈక్వేషన్ ఏమవుతుందండి, ఈక్వేషన్ ఈస్ ద రెడ్యూస్డ్ ఈక్వేషన్. ఏదైతే మనం తీసుకొచ్చామో ఈక్వేషన్ ఏంటి, x⁴ ఉన్నది x⁴ తీసుకొచ్చాం, అదేంటి ద రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఈస్ కోఎఫిషియంట్ ఏముందా ఏం లేదు, కోఎఫిషియంట్ 6 కదా, ఓకే. ఎంత అవుతుంది 6x⁴ మైనస్ 25x³ ప్లస్ 37x² మైనస్ 25x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా.
25x 6 is equal to 0. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ x పవర్ 6 లోనిది x పవర్ 4 తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా? +6 -25 సో వీల్ లెఫ్ట్ విత్ ఎక్స్ స్క్వేర్ అనేది మనకు మిగిలిపోయింది, ఈవెన్ డిగ్రీలో ఉంది. సో అగైన్ ఏమవుతుంది, దిస్ ఇస్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ క్లియర్లీ the above equation, this is clearly the above equation is even degree, above equation is even degree of reciprocal equation of class 1. సో ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలి? ఓకేనా, దిస్ ఇస్ కన్సిడర్డ్ ఈక్వేషన్ 2 ని కన్సిడర్ చేసుకుంటే డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్. మనం ఏవైతే ఫస్ట్ క్వశ్చన్ లో చేసామో సేమ్ టు సేమ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు డివైడ్ చేద్దాం. సో ఈక్వేషన్ 2 డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఓకేనా, ఈక్వేషన్ 2 రాద్దాం ఫస్ట్. 6x పవర్ 4 -25x³ ప్లస్ 37x స్క్వేర్ -25x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 6 ఇంటూ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఓకేనా, సో మైనస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 37 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ minus 25x by x square plus 6 by x square is equal to 0. Okay. So further గా రాసినట్లయితే 6x square minus 25x plus 37 minus 25 into 1 by x plus 6 by x square is equal to 0. ఓకే, సో ఇక్కడ 6 కామన్ తీసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి కదా, ఇక్కడ 6 కామన్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ -25 కామన్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. ఇంకేం మిగిలింది? ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ సేమ్ ప్రాసెస్, పుట్. ఓకేనా, సో పుట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a. Again squaring on both sides, most of the students b dot s అని పెడతారండి. ఓకేనా, ఫుల్ ఫామ్స్ అని రాయాలి ఎగ్జామినేషన్లో. ఓకేనా, సో ద నెక్స్ట్ వన్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. దీన్ని ఎక్స్పెండ్ చేసాం అనుకోండి, సో డైరెక్ట్ రాస్తాను. ఓకేనా, ఇందులో ప్రాబ్లం లేదనుకుంటా, డైరెక్ట్ రాసిస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఓకేనా, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. దీన్ని ఫర్దర్గా రాసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి అవి ఈక్వేషన్లో ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఇంటూ a స్క్వేర్ మైనస్ 2 ప్లస్, ఓకేనా, సో ఆల్రెడీ మీరు నోట్స్లో రాసుకుంటూ కన్స్ట్రక్ట్ చేసుకొని చెప్తున్నాను. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళుకుంటూ అప్పుడు ఏమవుతుంది? 25 ఇదేంటండి ఏ ప్లేస్లో? ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు రాసుకునేది ఏ వాల్యూ దేనికి రీప్లేస్గా? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఆల్రెడీ నో దట్. ఓకేనా, వి ఆల్రెడీ నో దట్. ఓకేనా, సారీ, ఇప్పుడు మైనస్ ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసాం అనుకోని ఏమవుతుంది మనకి? 6a స్క్వేర్ మైనస్ 12 మైనస్ 25a ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది? 6a స్క్వేర్ మైనస్ 25a ప్లస్ 37 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ గివ్స్ రైజ్ టు 6a స్క్వేర్ మైనస్ 25a
ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి ఏమవుతుంది? ఓకేనా? మనం 25 ఎలా రాసుకోవచ్చు? 25 మైనస్ 15a అండ్ ఓకేనా మైనస్ 10a రాసుకున్నాం అనుకోండి సింపుల్గా. సో డైరెక్ట్ స్టెప్ రాస్తాను. ఓకేనా 6a² మైనస్ 25 ఎలా రాసుకోవచ్చు? మైనస్ 15a మైనస్ 10a ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3a కామన్ తీసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది? 2a మైనస్ 5 ఇక్కడ మైనస్ 5 కామన్ తీసుకోం అనుకోండి 2a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో రెండిట్లో 2a మైనస్ 5 కామన్ చేస్తే 3a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఇండివిజువల్గా చూసినట్లయితే 2a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో అగైన్ మనం ప్రీవియస్ సమ్ ఎలాగైతే చేసాం 2 కండిషన్స్ వస్తాయి. ఓకేనా? దిస్ ఈస్ ద కేస్ 1. ఓకేనా? కేస్ 1 ఏమవుతుంది? ఇఫ్ 2a minus 5 is equal to 0. So a is equal to 5/2. And case 2. If 3a minus 5 is equal to 0, then a is equal to 5/3. Then a is equal to 5/3. Again, మన ప్రీవియస్ సమ్ ఎలా అయితే చేసామో సిమిలర్ మేనర్ ఏమవుతుంది? x plus 1 by x is equal to 5/2. సో ఇలా ఫ్రాక్షన్స్లో వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త చేయాలి. ఓకేనా? సో ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? ఎల్సిఎం ఎక్స్. ఓకేనా? సో 1 కింద రాసుకుంటే x ఇంటూ ఎక్స్ x² ప్లస్ 1. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇది క్రాస్ మల్టిప్లై అవుతుంది. 5 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ x² ప్లస్ 1. సో జాగ్రత్త రాద్దాం. 2 ఇంటూ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5x. మళ్ళీ 2తో మల్టిప్లై చేసాం అనుకోండి 2x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5x. ఓకే. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ కూడా చూద్దాం. కేస్ 2లో కూడా ఏమవుతుంది? కేస్ 2లో కూడా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/3 వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఓకేనా ఎల్సిఎం x తీసాం అనుకోండి. x తీస్తే x ఇంటూ ఎక్స్ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇంటూ 5 3 ఇంటూ x² ప్లస్ 1. ఓకేనా? సో 3 ఇంటూ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5x. సో ఫర్దర్ మల్టిప్లై చేస్తే 3x² ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5x. ఫర్దర్గా 3x² మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ అనదర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేయడానికి మన జనరల్ ఫార్ములా ఏంటి మనకి? సో ఎగ్జాక్ట్లీ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ √p² మైనస్ 4ac/2a. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే 3x² మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడు కూడా జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి? 2. b వాల్యూ -5, c వాల్యూ 2. కంపేర్ చేస్తే ఏం అవ్వదండి. ఓకేనా? మనకి ఈ వాల్యూస్ అయినా చిన్నది రాగానే టోటల్ సమ్ అంతా పోతుందన్నమాట. అందువల్ల కంపేర్ చేయమంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? a వాల్యూ 3, b వాల్యూ -5, c వాల్యూ 3. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు
సో x ఈజ్ ఈక్వల్ టు minus b plus or minus root over b square minus 4ac by 2a. So x is equal to minus of minus 5 plus or minus root over minus b square minus 4 into 2 into 2. Okay. By 2 into 2. Okay. So ఏమవుతుందండి x is equal to 5 plus or minus root over minus 5 square into 25 minus 4 into 4 16 by 4. Okay na? So x is equal to 5 plus or minus root over 25 minus 16 అంటే ఎంత 9 by 4. We already know that root 9 value ఎంత అండి 3. So x is equal to 5 plus or minus 3 by 4. ఓకేనా సో ఒకసారి ప్లస్ తో చేద్దాం ఒకసారి మైనస్ తో చేద్దాం ఓకేనా x is equal to 5 plus 3 by 4 and x is equal to 5 minus 3 by 4. So then it gives rise to x is equal to 8 by 4 and anta 2. X is equal to 5 minus 3 and anta 2. 2 by 4 anta 1 by 2. So x value is equal to 2 and 1 by 2 are the roots of the equation. Okay. And next then solve చేద్దాం. ఓకే దీన్ని సాల్వ్ చేసినట్లయితే కంపేర్ చేసుకున్న x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే ఏ వాల్యూ ఎంత మనకి బి వాల్యూ ఎంత ఇక్కడ కూడా మైనస్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ మైనస్ 5 స్క్వేర్ మైనస్ 4 into 3 into 3 by 2 into 3. Next minus of minus plus 5. 5 plus or minus root over 25 minus 9 into 6 and 36 by 6. 36 by 6. Then allows to x is equal to 5 plus or minus root over minus 11 by 6. We already know that I square అంటే వాల్యూ ఎంత అండి -1. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను ఎలా రాసుకోవచ్చు x ఈజ్ ఈక్వల్ టు మోస్ట్ ఆఫ్ ది కేస్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ i ఎందుకు వచ్చినా కన్ఫ్యూజ్ అవుతారు సో వి జనరల్లీ నో దట్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 తెలుసు ఓకేనా సో 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఓకేనా ఇక్కడ -1 బదులు మనం ఏం రాసుకోవచ్చు i స్క్వేర్ అని రాసుకోవచ్చా i స్క్వేర్ ఇంటూ 19 by 6 ఇక్కడ ఇండివిజువల్గా రాదు మనకి ఏం తెలుసు రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి ఇప్పుడు ఇండివిజువల్గా రాసుకుంటున్నప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఐ స్క్వేర్ ఇంటూ రూట్ 19 by 6 ఓకేనా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి 5 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 11 by 6 అంటే దీన్ని ఇంకా సింప్లిఫై రాసుకోవచ్చు x ఈజ్ ఈక్వల్ టు 5 plus I root 11 by 6 5 minus I root 11 by 6 సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ స్టార్టింగ్లో ఏమైందండి స్టార్టింగ్లో ఈవెన్ డిగ్రీ ఆఫ్ రెసిప్రోకల్ క్లాస్ 2 ఈక్వేషన్కి ఏమైంది -1 ఓకేనా -1 and 1 are the roots of the equation and the next 2 comma 1 by 2 and the next 5 plus I root 11 by 6 5 minus I root 11 by 6. So total in 6 roots are the roots of the given equation So this is all about the two important questions from theory of equations which are very important for the mains exam IP examination 7 more questions okay na in the next video lo I hope class 2 అనేది కూడా సెకండ్ క్వశ్చన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా
క్లియర్గా సేమ్ ప్రాసెస్ మనం ఫస్ట్ కోర్సులో ఏదైతే సేమ్ ప్రాసెస్ చేసామో ఇక్కడ మనం ఎక్స్ట్రాగా చేసిన ప్రాసెస్ ఏంటి x⁴ ఉన్నది కాస్త ఓకేనా ఎప్పుడైతే మనం ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 6 మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ఓకేనా ఆపోజిట్ లో ఉన్నప్పుడు మనకి ఏమవుతాయండి -1 +1 ఇస్ ద రూట్స్ అయిపోతాయి ఓకేనా అంటే 6 రూట్స్ లో 2 రూట్స్ వస్తాయి సో దీన్ని ఏం చేస్తాం బై యూసింగ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ ఓకేనా బై యూసింగ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ చేసి ఏం చేసామండి రిడ్యూస్డ్ టు x⁴ కింద తీసుకొస్తాం ఓకేనా సింథటిక్ డివిజన్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ సైన్ రాసుకొని హైయెస్ట్ పవర్ ను లోయెస్ట్ పవర్ వరకు రాసుకోవాలండి x⁴ 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 x², ఓకేనా దీని కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం x⁴ కోఎఫిషియెంట్ అంతా 6 x⁴ -25 x⁴ +31 ఓకేనా x³ అనేది ఇక్కడ లేదు కోఎఫిషియెంట్లు ఏం లేనప్పుడు ఏం రాస్తాం 0 -31 25 -6 ఓకేనా సో ఇవన్నీ కూడా ప్లస్లు చేయాలి ఇవన్నీ కూడా ప్లస్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఇటు -1 ఇక్కడ ఏం చేస్తాం అంటే మల్టిప్లై అవుతుంటాయి 6 + 0 అంతా 6 సింథటిక్ డివిజన్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి చెప్తున్నాం ఓకేనా ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి విని ఓకేనా 6 + 0 ప్లస్ చేయాలి 6 + 0 ఎంత 6 -1 × 6 ఎంత -6 మళ్ళీ రెండు ప్లస్ చేయాలి -25 -6 -31 -1 × -31 ఎంత అవుతుంది +31 మళ్ళీ ప్లస్ చేయాలి 62 -1 × 62 ఎంత అండి -62 ప్లస్ చేసాం అనుకోండి -62 అగైన్ -1 × -62 +62 ఇక్కడ -31 ఉంది ఎంత అవుతుంది +31 అగైన్ -1 × +31 -31 ప్లస్ చేసాక -6 -1 × -6 +6 0 ఓకేనా ఇప్పుడు 1 ఓకేనా ఇంత సిమిలర్ మేనర్ చేసాం అనుకోండి ఇట్ ఈస్ రిడ్యూస్డ్ టు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ నుండి రాసుకోండి కోఎఫిషియెంట్ సి అనుకోండి x x² x³ అండ్ x⁴ వీటి పక్కన కోఎఫిషియెంట్స్ 6 -25 -37 -25 +6 ఓకేనా ఈస్ ఈక్వల్ 0 దిస్ ఈస్ ద మనం దీని ఏమని పిలుస్తాం అంటే రిడ్యూస్డ్ ఈక్వేషన్ దిస్ ఇస్ కాల్డ్ ద రిడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 సో మనం క్లియర్లీ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం ఈవెన్ డిగ్రీ ఉంది మనం కంపేర్ చేసినప్పుడు x² అనేది సింగిల్ గా మిగిలిపోతుంది కాబట్టి వి డివైడ్ విత్ x² తో డివైడ్ చేస్తాం ఓకేనా రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఏదైతే మనం ఫస్ట్ క్వశ్చన్ లో చూసామో రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ ఓకేనా ఇక్కడ లాస్ట్ లో చేసి కన్ఫ్యూజ్ అవ్వకూడదండి ఇక్కడ మళ్ళీ ఐ ఎందుకు వచ్చిందని మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు సో మనకి ఏం తెలుసు i² = -1 అని తెలుసు ఈ -1 ప్లేస్ లో ఏం పెట్టామండి i² పెట్టాం ఓకేనా √ab = √a × √b కాబట్టి రూట్ ఇండివిజువల్ చేసాం √i² × √19 చేసాం కాబట్టి ఏమవుతుంది 5 ± i√11 అవుతుంది అనమాట ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద first and second methods of theory of equations. I hope first question and second question are clear to you. In the next video, we are going to discuss about the in the next video, we are going to discuss about remaining questions. So we totally 19 questions are there from theory of equations. In that 12 or triple star are remaining double star and one star is there. సో ట్రై టు సాల్వ్ అన్ని కూడా నేర్చుకుందాం ఓకేనా టైం ఉంది కాబట్టి మనకి ఇంకా ఎగ్జామ్కి ఓకేనా సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 12 to 14 క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతాయండి లాస్ట్ 5 క్వశ్చన్స్ అక్కర్లేదు మనకి టైం ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో మనకి 75/75 మన టార్గెట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మనం కవర్ చేద్దాం ఓకేనా ఇది కూడా మిస్ చేయొద్దు ఓకేనా సో వి with your support and love we launch an website that is Grow Up Online Solutions ఓకేనా ఒకసారి మీకు చూపిస్తాను సో విత్ లవ్ అండ్ సపోర్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసామండి మేము ఓకేనా సో మనకి కోర్సెస్ అనేవి మేము ఏం కోర్స్ ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి సో మీరు ఒకసారి ఓకేనా ఓకేనా ఐ హోప్ స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను ఓకేనా ద వెబ్సైట్ నేమ్ ఈస్ గ్రో అప్ ఆన్లైన్ దిస్ ఇస్ ద వెబ్సైట్ నేమ్ సో grow up online solutions.in
సో ఇందులో మనకి ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కూడా డీటెయిల్ మేనర్లో ఉందండి. ఓకేనా? సో మీరు కూడా ఆ, ఈ ఐపీ ఈ ఐపీ సెషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఓకేనా 7095 ఓకేనా కాంటాక్ట్ చేయొచ్చు మీరు 7095 618 ఓకేనా హీర్ ఈస్ ద డీటెయిల్స్ ఓకేనా హీర్ ఈస్ ద డీటెయిల్స్ 7095 618 076. నేను గ్రాప్ ఆన్లైన్ ట్యూషన్స్లో ఏ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తానో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకేనా వి ప్రొవైడ్ ఏపీఎన్ టీఎస్ ఎస్ఎస్సి అండ్ ఏపీఎన్ టీఎస్ ఇంటర్మీడియట్ అండ్ ఏపీఎన్ టీఎస్ ఎంసెట్ అండ్ వి ఆల్సో ప్రొవైడ్ ఐఐటి జేఈ అండ్ నీట్. ఓకేనా వి అబ్జర్వ్ దట్ క్లాస్ 6th నుండి క్లాస్ 10 వరకు ఫౌండేషన్ క్లాసెస్ అంటే +1 +2 కూడా మనం బోత్ ఐఐటి జేఈ అండ్ నీట్ క్లాసెస్ అని సెపరేట్గా తీసుకుంటాం. ఓకేనా ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ 7095 ఓకేనా 7095 618 076. మీరు వాట్సాప్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు. ఓకేనా సో మీరు వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు వాట్సాప్ ఐకాన్ బటన్ ఉంది మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్లోకి మీకు క్వారీ ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఓకేనా విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి. మన కోర్స్ డీటెయిల్స్ గురించి ఇంటర్మీడియట్ డెడికేటివ్ ఆన్లైన్ క్లాసెస్ అని ప్రొవైడ్ చేస్తున్నాం ఇంటర్మీడియట్కి ఫర్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఓకేనా ఆ, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా యూస్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.